Hello everyone, I'm Aditya. Welcome to my channel. గోల్డెన్ రైస్ ఇది ఒక రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్ ఏ. విటమిన్ ఏ లోపం వల్ల నైట్ బ్లైండ్నెస్, ఇమ్యూనిటీ లేకపోవడం, జిరోప్థాల్మియా లాంటి డిసీజెస్ నుండి కంట్రోల్ చేయడానికి ఐఆర్ఆర్ఐ ఫిలిప్పీన్స్ అంటే ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు గోల్డెన్ రైస్ అనే వెరైటీని కమర్షియల్ కల్టివేషన్ చేయడానికి ఇన్ ద ఇయర్ 2021లో అప్రూవల్ ఇచ్చారు. హిస్టరీ ఆఫ్ గోల్డెన్ రైస్. 1982లో రాక్ఫెల్లర్ ఫౌండేషన్ వాళ్ళు రీసెర్చ్ స్టార్ట్ చేశారు. 1990లో ఇంగో పోట్రికస్ అండ్ పీటర్ బేయర్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ ఫ్రీబర్గ్ గోల్డెన్ రైస్ ప్రాజెక్ట్ మీద జెనెటిక్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ అప్లై చేసి వర్క్ చేశారు. మొట్టమొదటిసారి 1999లో బీటా కెరోటిన్ ఎక్స్ప్రెషన్ రైస్ గ్రెయిన్స్లో జరిగింది. ఆ తర్వాత 2000 ఇయర్లో ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఫేజ్లో వచ్చిన వివరాలు, సైంటిఫిక్ డీటెయిల్స్ పబ్లిష్ చేశారు. 2004లో లూజియానా యుఎస్ఏలో ఫస్ట్ ఫీల్డ్ ట్రయల్స్ జరిపించారు. 2015లో అడిషనల్ ట్రయల్స్ ఫిలిప్పీన్స్లో కండక్ట్ చేశారు. 2021లో ఫిలిప్పీన్స్ ఈజ్ ద ఫస్ట్ కంట్రీ దట్ అప్రూవ్డ్ కమర్షియల్ కల్టివేషన్ ఆఫ్ గోల్డెన్ రైస్. నెక్స్ట్, ఫార్మేషన్ ఆఫ్ గోల్డెన్ రైస్. గోల్డెన్ రైస్ ఒక జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్ వెరైటీ. ఇది బీటా కెరోటిన్ని సింథసైజ్ చేయడం వల్ల తయారవుతుంది. ఈ రైస్ వెరైటీని డెవలప్ చేయడానికి బయోఫార్టిఫికేషన్ అనే పద్ధతి ద్వారా ఆర్డిఎన్ఏ టెక్నాలజీ అంటే రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ఉపయోగించి తయారు చేస్తారు. అది ఎలా అంటే వేరే స్పీసీస్లోని జీన్స్ తీసుకొని, అంటే బ్యాక్టీరియల్ జీన్స్ ప్లస్ డఫోడిల్ జీన్స్ వైట్ రైస్ జీనోమ్లోకి ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఇట్స్ ఏ జెనెటిక్ ఇంజనీరింగ్ టెక్నిక్. డఫోడిల్ జీన్స్ ఫైటోసిన్థేస్ అండ్ లైకోపీన్ బీటా సైక్లేజ్ అనే ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇవి కెరోటినాయిడ్ పాత్వే ఇనిషియేట్ చేయడానికి ఇంపార్టెంట్ ఎంజైమ్స్. బ్యాక్టీరియల్ జీన్స్ ఫైటోయిన్ డీసాచురేస్ అనే ఎంజైమ్ని క్రియేట్ చేసి పాత్వేని కంప్లీట్ చేయడానికి క్యాటలిస్ట్గా యూజ్ అవుతుంది. అండ్ ఫైనల్లీ లైకోపీన్గా కన్వర్ట్ అవ్వడానికి సహాయపడుతుంది. సైంటిస్ట్ అగ్రోబ్యాక్టీరియం ట్యూబిఫికేషన్స్ అనే బ్యాక్టీరియంని ఉపయోగించి డఫోడిల్ ప్లస్ బ్యాక్టీరియల్ జీన్స్ని రైస్ జీనోమ్కి ఇంటెగ్రేట్ చేస్తారు. సో ఫైనల్లీ వైట్ రైస్ ఒక గోల్డెన్ రైస్గా ఎల్లో కలర్లో మారడానికి బీటా కెరోటిన్ అక్యుములేట్ అవ్వడం వల్ల జరుగుతుంది. అందుకే ఈ టెక్నిక్ని అగ్రికల్చర్ బయోటెక్నాలజీలోనే ఒక పెద్ద మైల్ స్టోన్గా భావిస్తారు. కానీ ఏప్రిల్ 2024లో ఫిలిప్పీన్ కోర్ట్ ఆఫ్ అపీల్స్ గోల్డెన్ రైస్ కల్టివేషన్కి బ్యాన్ ప్రకటించింది. ఎందుకంటే దానివల్ల ఎన్విరాన్మెంటల్ అండ్ హెల్త్ కన్సర్న్స్ వస్తున్నాయని గ్రీన్ గ్రూప్స్ అండ్ ఎన్విరాన్మెంటలిస్ట్ క్లెయిమ్ చేశారు.